రేషన్ కార్డులపైన ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులకి శ్రీకారం చుట్టబోతోంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కొత్తగా 36 లక్షల రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రభుత్వం 2014 నుంచి రేషన్ కార్డులను ఇవ్వలేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కార్డులపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినటువంటి దాంట్లో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుదారులకు ఇకపైన సన్న బియ్యం ఇవ్వబోతున్నారట. దానిపైన పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రచారం చేసుకుంటోంది. రేషన్ కార్డులు 36 లక్షలు ఇవ్వడమే కాకుండా దానిపైన అనేక రకాల పథకాలకి ఎలిజిబిలిటీ ఇవ్వడం కూడా ఇది చాలా ప్రాముఖ్యంగా ఉంది. కాబట్టి రేషన్ కార్డుల కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికం మొత్తం కూడా ఎదురు చూస్తున్నారు. అన్నింటికీ సర్వరోగ నివారణ సంజీవన తరహాలో ప్రతి పథకం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ పథకానికైనా కూడా రేషన్ కార్డు తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఏ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నా కూడా రేషన్ కార్డు తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే అనేక అవకాశాలని కోల్పోతున్నారు తెలంగాణ ప్రజానికం రేషన్ కార్డు లేని కారణంగా. ఇటీవల కాల రుణమాఫీకి సంబంధించిన అంశాలను కూడా చూసాం. రేషన్ కార్డే అతి కీలకంగా మారింది. అయితే రేషన్ కార్డు ఇవ్వాలి, జారీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈరోజు శాసనసభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిపైన మాట్లాడారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. Erstwhile Andhra Pradesh, there were 91,68,231 ration cards in the districts constituting Telangana. The number of beneficiaries were 3.38 crores units and individuals. Thereafter, 2,46,324 ration cards were cancelled as these beneficiaries migrated to Andhra Pradesh. At the time of formation of Telangana state, a total of 89,21,907 ration cards covering 2.7 crore beneficiaries were existing in the state. The same have been converted as food security cards, central and state, and issued as new food security cards, duly changing ration card series following Telangana code. In addition to the above, a total of 6,47,479 new food security cards covering 20,69,000 beneficiaries were issued in the state from 2016 to 2023. Simultaneously, 5,98,000 food security cards covering 19 lakh beneficiaries were deleted as they were ineligible from 2016 to 2023. As a net result, in the 10 years of 2014 to 2023, the total cards issued in the state on the positive side were 49,000 cards covering 86,000 beneficiaries. Now, as of today, there are 89.95 lakh cards in the state covering 2.81 crore individuals. The category-wise food security cards in the state as of today are in the central government scheme, National Food Security Act, 54 lakh cards covering 1.91 crore individuals. In the state, 35 lakh cards covering 89 lakh individuals. Then for new members, new member addition, the new member addition applications pending with the government. These applications have been received through Me Seva. 18 lakh applications have been received just not now, for many years now. And covering a total of 26 lakh individuals. Existing card lo kotta members add chesukodaniki applications kuda pending unnai. Ippudu ప్రభుత్వ అంచనాల మేరకు మేము చేసిన ఎక్సర్సైజ్ అంచనాల మేరకు అప్రాక్సిమేట్గా మరో 10 లక్షల రేషన్ కార్డ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కొక్క రేషన్ కార్డ్కి 3.16 lakh యూనిట్స్ అంటే ఇండివిజువల్స్ ఉంటారు. అంటే మొత్తము కొత్తగా 31 లక్షల మందికి రేషన్కి ఎలిజిబిలిటీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము చేసిన అంచనా అని చెప్పి మనవి చేస్తూ, అదేవిధంగా దీనికి ప్రభుత్వానికి అదనంగా 956 కోట్లు ఖర్చు కాబోతుందని చెప్పి మేము చేసిన స్టడీ ఎగ్జామిన్ చేసిన విషయం మనం చేస్తాను. ఈ విషయాన్ని కొత్త రేషన్ కార్డ్స్ మరి ఏ మొడాలిటీస్తో ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం
ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఫామ్ చేయడం జరిగింది. ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో నేను చైర్మన్గా, రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ దామోదర్ రాజనరసింహ గారు మెంబర్స్గా క్యాబినెట్ సబ్ కమిటీ వేసి చాలాసార్లు మేము మీటింగ్ చేసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మేము క్యాబినెట్ సబ్ కమిటీ క్యాబినెట్కి రికమెండ్ చేసింది ఏంటంటే, ఈరోజు క్యాబినెట్లో ఈ రికమెండేషన్ మీద చర్చ జరగబోతుంది. బట్ ఏం చేసామంటే, ఫస్ట్ మేము అందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి లెటర్ రాసాం. మీ సజెషన్స్ ఇవ్వండి, మరి ఏ విధంగా ముందుకు పోవాలి ప్రభుత్వం అని చెప్పి లెటర్ రాసి, వచ్చిన లెటర్లన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న విషయం కూడా ఈ సభ ద్వారా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈసారి కార్డ్స్ ఇష్యూ చేసినప్పుడు ఎడిషనల్ కార్డ్స్ ఇవ్వడమే కాకుండా వి సెడ్ we will issue all cards as smart cards with information embedded in the microchip. Then ఇప్పుడు ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో ప్రస్తుతం, ది ఎగ్జిస్టింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా టు కంటిన్యూ అనే విషయం మా క్యాబినెట్ సబ్ కమిటీ క్యాబినెట్కి రికమెండ్ చేసింది. ఈరోజు చర్చ ఉంది. ఈరోజు మధ్యాహ్నం 2 o'clock సుప్రీంకోర్టుకి సక్సేనా కమిటీ అని ఈ రేషన్ కార్డు విషయంలో ఏదైతే రికమెండేషన్ చేసిందో ఎలిజిబిలిటీ క్రైటీరియా మీద కానీ ఏమి ఇవ్వాలని అవి మా క్యాబినెట్ సబ్ కమిటీ పరిగణలోకి తీసుకొని క్యాబినెట్ రికమెండ్ చేయడం జరిగింది. సరే, చాలామంది ఇక్కడ నా దగ్గర లిస్ట్ ఉంది, చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి సూచనలు ఇచ్చారు ఈ రేషన్ కార్డ్స్ ఏ విధంగా ముందుకు పోవాలని. అవన్నీ వీలైనంత వరకు మేము మా రికమెండేషన్స్లో అవి యాడ్ చేసాము క్యాబినెట్కి. దెన్ అదేవిధంగా ది స్పెసిఫిక్ recommendations of the cabinet subcommittee to the cabinet is our consent for issuance of electronic chip embedded smart ration card. Then what are the exclusion and inclusion guidelines for eligibility for food security card ఏం అడాప్ట్ చేసుకునేది కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు గౌరవనీయులు కోన్ రామ్ గారు చెప్పిన విషయం తప్పనిసరిగా we will take it into account. The recommendations of the public representatives were examined and decided to adopt a few of the recommendations. Then what modalities to follow, how to go forward అనే దాని మీద కూడా మేము మా రికమెండేషన్స్ క్యాబినెట్ సబ్ కమిటీగా క్యాబినెట్కి రికమెండ్ చేయడం జరిగింది. మరి ఐఎమ్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ ది త్రూ యూ టు ఆల్ బీపీఎల్ ఫ్యామిలీస్ ఇన్ తెలంగాణ దట్ మేము సూచనాప్రాయంగా సంక్రాంతి తర్వాత ఈ ప్రాసెస్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ రేషన్ కార్డ్స్ వి విల్ బిగిన్. అదేవిధంగా ఇప్పుడు మీ అందరికీ తెలుసు, వాస్తవంగా ఏదైతే ఇప్పుడు రేషన్ ఏదైతే మన ప్రభుత్వం ఇస్తుందో 6 కిలోల బియ్యం టు ఎవ్రీ ఇండివిజువల్, మేము ఆ 6 కిలోల బియ్యం కూడా మరి సన్న బియ్యం ఇవ్వడానికి కూడా ఇన్ ప్రిన్సిపల్ డెసిషన్ తీసుకోవాలని చెప్పి. రైట్, సంక్రాంతి తర్వాత ఈ ప్రక్రియ మొదలు పెడతాము. రేషన్ కార్డులకు సంబంధించి 31 లక్షల రేషన్ కార్డుని మేమందరూ కూడా వచ్చే సంక్రాంతి నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేసి ఇవ్వబోతున్నాము. ఇకపైన సంక్రాంతి తర్వాత నుంచి ప్రతి రేషన్ కార్డ్ బిలో పవర్టీ లైన్ ప్రతి కుటుంబానికి కూడా సన్న బియ్యమే రాబోతున్నాయంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండలి వేదికగా ఈరోజు చెప్పడం జరిగింది. ముఖ్యంగా రేషన్ కార్డు ఉంటేనే అన్నింటికి అర్హత సాధిస్తారు కాబట్టి అన్ని రకాల కొన్ని నిబంధనలు కూడా ఈ విడుదల చేయబోతున్నాం. ఇప్పటివరకు కొన్ని ప్రచారంలో ఉన్నాయి, కానీ దానికి మరింతగా జోడించి కొన్ని పకడ్బందీ నిబంధనలకు ఆధారితంగా రేషన్ కార్డులు జారీ చేస్తామంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరుగుతోంది. అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ప్రజలంతా కూడా. 10 ఏళ్లుగా రేషన్ కార్డు ఇవ్వలేరు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో సుమారుగా 91 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న అందరూ కూడా ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అయితే రేషన్ కార్డు ఇష్యూ చేసే విధానం పైన ఎటువంటి నిబంధనలు ఉంటాయో మనం చూసాం. ఐటీ కట్టకుండా ఉండే వారికి మాత్రమే రేషన్ కార్డు అర్హత ఉంటుంది. ఐటీ కడితే రేషన్ కార్డులో నో ఎలిజిబిలిటీ, ఇంట్లో సొంత 4-వీలర్ ఉన్న నో ఎలిజిబిలిటీ, ప్రభుత్వ ఉద్యోగం ఉంటే నో ఎలిజిబిలిటీ, ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే, ఎంపీ ఇతరత్ర హోదాలో కనుక పనిచేస్తూ ఉన్నా నో ఎలిజిబిలిటీ. సో ఇలాంటి ఎలిజిబిలిటీస్ ఆధారితంగానే రేషన్ కార్డు ప్రక్రియ ఉండబోతోంది. బిలో పవర్టీ లైన్ అనేది కేవలం కొన్ని అర్హతలు పక్కాగా జారీ చేసి అర్హత ఆధారితంగానే చేయబోతున్నారు. సంక్రాంతి నుంచి అప్లికేషన్లు తీసుకోబోతున్నారు. సంక్రాంతి నుంచి ప్రాసెస్ మొదలు పెట్టబోతున్నారు. అయితే గతంలో అన్ని
కార్డులకు కలిపి అటు మెడికల్ సంబంధించి రాజీవ్ ఆరోగ్యశ్రీ కానివ్వండి లేదంటే ఇంకా ఇతరత్ర కార్డు అన్నిటి జోడించి వన్ స్మార్ట్ కార్డ్ అని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి రేషన్ కార్డ్ గతంలో మాదిరిగా ఇక్కడ కనిపించేటువంటి పాత ఫోటో మాదిరిగా ఉండకపోవచ్చు. వన్ కార్డ్ వన్ నేషన్ అనే నిదానంతో అటు మోడీ ప్రభుత్వం వెళ్తుంటే ఇక్కడ కూడా వన్ కార్డ్ ఫర్ ఆల్ సొల్యూషన్స్ అనే రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీని జోడించి ఇవ్వబోతోంది. మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. మధు, రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణ ప్రజానికం మొత్తం కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ప్రజెంట్ రేషన్ కార్డులకు సంబంధించి ఈ అభయహస్తం దరఖాస్తుల్లో ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి, ఎంతమందికి అర్హత లభించబోతోంది, దీనికి సంబంధించినటువంటి నిబంధనలు గైడ్ లైన్స్ ఉండబోతున్నాయి? ఎగ్జాక్ట్లీ, అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి రేషన్ కార్డులకు సంబంధించి సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఆల్రెడీ అభయహస్తం పేరిట అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. ప్రజా పాలన పేరిట మొదట్లో స్టార్ట్ చేసిన దాంట్లో ఆ అప్లికేషన్లో మిగతా స్కీమ్లో ప్రభుత్వ స్కీమ్లకు ఏ రకంగా అయితే అప్లికేషన్లు మెయింటైన్ చేశారో దాంట్లో రేషన్ కార్డు కోసం కూడా అప్లై చేసుకోవాలి రేషన్ కార్డు లేని కుటుంబాలంటూ గతంలో చెప్పడం జరిగింది. దాంట్లో చాలామంది అప్లై చేసుకున్నారు. తర్వాత అవి బుట్టదాఖలయ్యాయి. తర్వాత ప్రత్యేకంగా యాప్ నిర్మాణం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విషయంలో త్వరలోనే కొత్త రేషన్ కార్డులు మొత్తం 36 లక్షలకు పైగా రేషన్ కార్డులు త్వరలోనే ఇవ్వనున్నామనేటువంటిది ప్రభుత్వం ఈరోజు సభలో స్పష్టం చేసే ప్రయత్నం చేసింది. కీలకంగా ఒక అడుగు ముందుకు వేస్తూ సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు అన్నింటికీ సంక్రాంతిని ఒక ముహూర్తంలాగా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే రైతు భరోసాకి సంబంధించినటువంటిది, తర్వాత భూమి లేని నిరుపేదలకు సంబంధించినటువంటి డబ్బులు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఇవ్వాలన్నటువంటి మొదటి విడత 6,000 కానీ ఇప్పుడు రేషన్ కార్డు కానీ అన్నీ కూడా సంక్రాంతి ముహూర్తంగా అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు. వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ అనౌన్స్మెంట్ జరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అన్ని సంక్రాంతి సంబంధించినటువంటి టైంలో ఈ కొత్త స్కీమ్స్ అన్నీ అందుబాటులోకి రానున్నాయి. నెక్స్ట్ త్వరలో ఇందిరమ్మ ఇల్లు కూడా సంక్రాంతి డిసిషన్ తీసుకొని ఉన్నారు. సో అన్ని రకాలుగా సంక్రాంతి సమయంలో ఇప్పటికే ఉన్నటువంటి మొత్తం 90 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులతో పాటు కొత్తగా 36 లక్షల రేషన్ కార్డులు ఇవ్వనున్నారు. ఈ రకంగా చూస్తే 1,30,30 లక్షలకు పైగా రేషన్ కార్డులు తెలంగాణలో ఇచ్చినటువంటి రికార్డు సృష్టించనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దేశంలోని అత్యధికంగా రేషన్ కార్డులు ఇస్తున్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం నిలిచే అవకాశం ఉంది. ఒకవేళ 36 లక్షల రేషన్ కార్డు ఇమీడియట్గా ఇస్తే. గతంలో రేషన్ కార్డు కోల్పోయినటువంటి వారి సంఖ్య వారు కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మాకు పునరుద్ధరించాలనేటువంటిది. వాటిని కూడా పరిశీలనలోకి తీసుకునే అవకాశం ఉంది. ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డుల పైన నెక్స్ట్ సన్న బియ్యం పంపిణీ జరగనుంది. సో ఇప్పుడు ఇస్తున్నటువంటి దొడ్డు బియ్యానికి ప్రత్యామ్నాయంగా అందరికీ కార్డు హోల్డర్లందరికీ కూడా సన్న బియ్యాన్ని పంపించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. సో సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభం కానున్నట్టుగా తెలుస్తూ ఉంది. రైట్ మధు, అంటే ఈ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఉండబోతున్నాయి. ఎందుకంటే అన్నింటికీ ఇదే ప్రధాన అర్హతగా ఉండబోతోంది. అట్ ది సేమ్ టైం అటు రాజీవ్ ఆరోగ్యశ్రీకి అన్ని కలిపి ఒకే కార్డు కింద వన్ కార్డ్ అనేది తీసుకురాబోతోంది. అది కూడా డిజిటల్ కార్డు ఉండబోతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిన నేపథ్యంలో ఎటువంటి గైడ్ లైన్స్ ఉండబోతున్నాయి, దీనికి సంబంధించి ఎటువంటి ప్రణాళికలు రూపొందించబోతున్నారు? ఎగ్జాక్ట్లీ, ఇప్పుడున్నటువంటి ఏటీఎం కార్డు ఆధార్ కార్డు ఎట్లా ఉందో ఆధార్ కార్డు లాగానే మొత్తం రేషన్ కార్డుని ఒక ప్రక్రియ ప్రకారం ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది రేషన్ తీసుకోవట్లేదు. రేషన్ ఉన్నటువంటి మొత్తం 90 లక్షలకు పైగా ఉన్నటువంటి కార్డ్స్లో చూస్తూ ఉన్నాం దాదాపు 60 నుంచి 70% పైగా కార్డ్స్ మాత్రమే పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని వినియోగిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు రేషన్ బియ్యాన్ని డ్రా చేసుకుంటున్నారు రేషన్ షాపుల ద్వారా. మిగతా 30% నుంచి 40%, 35% మంది దగ్గర ఒక్కొక్క నెల డిఫరెన్స్ ఉంది. సో వాళ్ళు మాత్రం ఆరోగ్యశ్రీ కోసం ఈ కార్డ్స్ని రేషన్ కార్డుని ఉపయోగించుకుంటున్నారు. ఎందుకంటే రేషన్ కార్డు ఉంటూనే ఆరోగ్యశ్రీ ఉంటుంది కాబట్టి రేషన్ కార్డు తీసుకోవడానికి ప్రధాన ఉద్దేశం కొద్ది మందిది కేవలం ఆరోగ్యశ్రీ 10 లక్షల ఆరోగ్య బీమాను ఉపయోగించుకోవడానికి. కాబట్టి దానికి దీనికి లింక్ చేయకుండా ఉండాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఎక్కడ మిస్యూజ్ కావద్దు, రేషన్ అనేది కేవలం రేషన్ కార్డుకే పరిమితం చేయాలి అనేటువంటిది. సో గతంలో లాగా కాకుండా గతంలో ఉన్నటువంటి కార్డులో కుటుంబ సభ్యుల వివరాలు, కుటుంబ యజమాని, కుటుంబ సభ్యుల వివరాలు వారి ఏజ్తో పాటు ఉండేది. ఈసారి అలా కాకుండా కేవలం స్కానర్తో స్కాన్ చేసేలాగా డిజిటల్ కార్డులు తీసుకోవాలి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. క్యూఆర్ స్కానర్ కోడ్ ఉండేలా, దాంతోపాటు కుటుంబ సభ్యుల అన్ని వివరాలు అప్డేటెడ్గా ఉండేలా, ఇప్పుడున్నటువంటి అడ్రస్తో పాటు కుటుంబ సభ్యుల యాడింగ్, తర్వాత ఎవరైనా లేని వాళ్ళు ఉంటే రిమూవింగ్, వీటన్నిటికీ సంబంధించిన డీటెయిల్స్తో డిజిటల్ కార్డు తీసుకోవాలి రేషన్ కార్డుకి సంబంధించి. ఇది రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో వినియోగం అయ్యేలా
బియ్యం కానీ ఇంకా ఇతరత్రకు సంబంధించినటువంటి పక్కదారి పట్టకుండా ఉండేలా ఈ రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని ఉన్నారు. కాకపోతే దీన్ని ఈసారి ఆరోగ్యశ్రీకి లింకప్ చేసేటువంటి విధానంలో ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. సో సంక్రాంతి తర్వాత దీనిపైన ఒక క్లారిటీ రానుంది. మొత్తానికి సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి. రైట్ మధు, ఇది తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డుకు సంబంధించిన అంశం సంక్రాంతి అన్నిటికీ ఒక ముహూర్తంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. బహుశా రైతు భరోసాకు సంబంధించిన అంశం కానివ్వండి, రైతు కూలీలకు ఇచ్చేటువంటి అంశం కానివ్వండి, ఇతర అన్ని అంశాలను కూడా మరికొన్ని గ్యారెంటీలకు సంబంధించిన అంశాలను కూడా ఈ యొక్క సంక్రాంతి నుంచి మొదలు పెట్టేందుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆలోచన చేస్తాం. అందులో భాగంగానే 31 లక్షల రేషన్ కార్డులకు సంబంధించి కూడా జారీ చేయబోతున్నాం. సంక్రాంతి నుంచే ఈ ప్రాసెస్ మొదలు పెట్టబోతున్నాం అంటూ మండలిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించేశారు. చూద్దాం మరి మీకేమనిపిస్తోంది.